ఎస్ మనం టీవీ మొదటి నుంచి చెప్తా ఉంది పోస్టల్ బ్యాలెట్స్లో కూటమి వైపు ఆధిక్యత దక్కే అవకాశం ఉంది అనే విషయం. మనం చెప్పినట్లుగానే కూటమికి ఆధిక్యత పోస్టల్ బ్యాలెట్లో దక్కుతుంది. 1549 ఓట్లతో కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆధిక్యం ఉన్నాడు. మొట్టమొదటి పోస్టల్ బ్యాలెట్ బయటకు వచ్చింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్లో ఆధిక్యంలో ఉన్నారు. తర్వాత కాలంలో మిగతా నెల్లూరులో నారాయణ ముందంజలో ఉన్నారు, నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి. తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 1000 ఓట్ల మెజార్టీతో పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉన్నారని మనకు అందుతున్న సమాచారం. సో పోస్టల్ బ్యాలెట్లో కూటమి తన ఆధిక్యతని ప్రదర్శిస్తూ ఉంది. కాకపోతే ఇది కేవలం పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలు ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. చూడాలి రాబోయే కాలంలో ప్రజల ఓటు ఎటు ఉంది అనేటువంటిది. కానీ ప్రభుత్వ ఉద్యోగుల ఓటు మాత్రం కూటమి వైపే ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు కూటమి వైపే మొగ్గు చూపారు అనేటువంటిది. సహజంగా ఉన్న సినారియో ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎటువైపు మొగ్గు చూపితే సహజంగా అటువైపు విజయం దక్కుతుంది అనేది ఒక సెంటిమెంటు. మరి కూటమికి విజయం దక్కుతుందా లేదా చూడాలి. కానీ ఇప్పటికైతే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి లేటెస్ట్ ట్రెండ్స్ 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ కనబరుస్తున్నారు. 0 కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ కి సంబంధించి.